సమయం రాత్రి 1:46. చప్పుడు చేయకుండా వరద నీరు అర్ధరాత్రి బొబ్బర్లంక, విచ్చేశ్వరం, కడియపులంక ఇంకా చుట్టుపక్కల గ్రామాలను ముంచేసింది. కొంతమంది నిద్రమత్తులోంచి బయటకు వచ్చేలోపు పీకల్లోతు మునిగిపోయారు. సమయం ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న పెద్ద డాబాలపైకి లేదా ఇంటి పైకొప్పు పైకి ఎక్కారు. నరసయ్య తన ప్రాణాన్ని పనంగా పెట్టి సావిట్ల ఆవలికి కట్టిన తాడు తీస్తున్నాడు. అనుకోకుండా తన కాలుకి తాడు చిక్కుకుంటుంది. ఆ తాడుని విడిపించుకోలేక వరద నీటిలో ఊపిరి కోసం కొట్టుకుంటాడు. లక్ష్మమ్మ తన ఇద్దరు పిల్లల్ని భుజం పైన పెట్టుకుని ఇంటి పైకొప్పు నుండి చెట్టు మీదకి పిల్లల్ని ఎక్కించి తను ఇంటితో పాటు కొట్టుకెళ్లిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాణం కోసం పోరాడుతున్నారు. వర్షం పెద్దగా పడ్డం మొదలైంది. రాజమండ్రి దేవిచౌకులో ఉన్న అమ్మవారి ముక్కు పుడుకును వరద నీరు తాకింది. ధవళేశ్వరంలో బ్యారేజ్ అనేది మాయమైపోయింది. అంతా చీకటమయం. పోలీసులకున్న బలం బలగం రెండూ సరిపోవట్లేదు. వాళ్ళ కళ్ళ ముందు కొట్టుకెళ్లిపోతున్న వాళ్ళని, శిథిలాల కింద ఇరుక్కున్న వాళ్ళని కాపాడలేకపోతున్నారు. ఆ రాత్రి చరిత్ర కూడా మర్చిపోలేని ఒక పీడ కలలా మారింది. జనాలు వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని